ఇటీవల కాలంలో యువకులకు పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పి తరువాత పెళ్లి చేసుకున్న తర్వాత రకరకాల కారణాలతోటి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిలను విడిచిపెట్టడం, లవ్ జిహాదు, మోసగాళ్ళు, కొన్ని రకరకాల సైబర్ నేరాలు, అనేక రకాలుగా ఈ వివాహ వ్యవస్థ అన్నది రకరకాలుగా ఛిద్రమైతే అయిపోయింది. నో డౌట్ ఎట్ ఆల్. ఎవరు అవునన్నా కాదన్నా నా మాటతో ఎవరు ఏకీభవించకపోయినా దిస్ ఈజ్ ద ట్రూత్. దీనికి చెక్ పెడుతూ రీసెంట్గా నిన్న గుజరాత్ రాష్ట్రంలో ఒక కొత్త సవరణ బిల్లును తీసుకొచ్చారు. అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష సింఘి. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎవరైనా వ్యక్తులు పెళ్లి చేసుకుంటామని మాట్లాడుకుంటే ముందుగా వాళ్ళ యొక్క చిరునామాలు, అడ్రస్లు, ఆధార్ కార్డులు, టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కన్సల్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కేవలం ఇన్ఫార్మ్ చేసేసి మేము మ్యారేజ్ చేసుకుంటున్నాం అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మ్యారేజ్ చేసుకుంటే సరిపోదు. అక్కడ ఖచ్చితంగా ఒక క్లాజ్ పెట్టడం జరిగింది. ఏంటి ఆ క్లాజ్ అంటే, మీ పేరెంట్స్ మీకు అంగీకారం తెలిపారా లేదా అన్నది. ఎగ్జాక్ట్లీ, మీ పేరెంట్స్ మీకు అంగీకారం తెలిపారా లేదా, మీ పేరెంట్స్కి మీరు ఇన్ఫార్మ్ చేశారా లేదన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి. అక్కడి నుంచి పేరెంట్స్ యొక్క కన్ఫర్మేషన్ కానీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశామన్న క్లాజ్ను కూడా మెన్షన్ చేసి అది ఉంటేనే తప్ప మ్యారేజ్ చేసుకోకూడదని చెప్పి గుజరాత్ అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టారు. ఒకవేళ ఈ తీర్మానం అంతా కన్ఫర్మేషన్ అయితే అక్కడ న్యాయశాఖకు వెళ్తుంది. న్యాయశాఖ కూడా ఓకే చేస్తే తొందరలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం టోటల్ అంతా కూడా గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సవరణ బిల్ ఏదైతే ఉందో వివాహ మ్యారేజ్ సంబంధించినటువంటి ఏదైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో ఆ అమెండ్మెంట్స్ తొందరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చిన్న క్లాష్ కూడా వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఏం చెప్పారంటే, మ్యారేజ్ అనేది మేజరిటీ ప్రతి పిల్లల యొక్క ఒక ఇండిపెండెంట్ హక్కు, అది రైట్ అది. సో దీని విషయంలో పేరెంట్స్ అవసరమా లేదని దేశవ్యాప్తంగా చర్చలు అనేక సందర్భాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా కొన్ని కేసుల్లో చెప్పడం జరిగింది, వాళ్ళ ఇష్టం, పెళ్లి చేసుకోవడం వాళ్ళ ఇష్టం కాబట్టి ఇందులో పెద్దవాళ్ళ యొక్క ప్రమేయం అవసరం లేదని చెప్పారు. కానీ ఇక్కడ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్నట్టు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం మాత్రం ఎలా ఉందంటే, ఇక్కడ పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అవసరమే. ఎందుకంటే ఇటీవల కాలంలో లవ్ జిహాద్ అని, మోసగాళ్ళు, సైబర్ నేరాలు, రకరకాలుగా ఈ మ్యారేజ్ ముఖ్యంగా అభోసవం తెలియటువంటి అమాయకులు ఏదో 18 ఏళ్ళ వయసు అయిపోయిందన్నంత మాత్రాన ఖచ్చితంగా వాళ్ళు అంటే ఒక రోజు ముందు వరకు మైనర్గా ఉన్న వాళ్ళు ఒక్క రోజులో మేజర్ అయిపోతే ఏమైనా మార్పు వస్తుంది. బట్ వీటిని చెక్ పెట్టాలి, పేరెంట్స్ యొక్క అంగీకారం కూడా తప్పనిసరి అని చెప్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన తీర్మానం కొంతవరకు అంటే ఈ విషయం మీద కొంత విభేదించే వాళ్ళు మాత్రం యాక్సెప్టెన్స్ తెలుపుతున్నారు. తొందరలోనే ఇది అక్కడ కన్ఫర్మేషన్ అయితే దేశవ్యాప్తంగా వస్తుందా రాదన్న విషయం మీద కూడా చర్చలు కూడా జరుగుతున్నాయి. వివాహ వ్యవస్థలో కొంత ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. దానికి ముందుగా ఒక స్టెప్ తీసుకున్నారు అనుకుంటాను గుజరాత్లో. ఇది అవునా కాదని మనందరం కలిసి మన అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మీకు ఏమైనా సూచనలు, సలహాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతుంటే మనని కాంటాక్ట్ చేయండి. లీగల్ టీమ్ మీకు అప్రోచ్ అవుతారో, కావాల్సిన సలహా సంప్రదింపులు చేసే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.